జీవితంలో కూడా వాక్యం మన హృదయంలో ఫలించాలంటే మనం కూడా ఏం చేయాలంటే ఈ లోక అలవాట్లు, ఈ లోక సాంప్రదాయాలు వీటన్నిటిని కూడా విడిచిపెట్టాలి. ఇవన్నీ మనం దూరం చేసుకున్నప్పుడే దేవుని వాక్యం మన హృదయంలోనికి వస్తుంది బిడ్డలారా. కాబట్టి ఐకిక విచారం ఉండటం వలన అదేమైతుంది? నిష్ఫలమైతుంది, ఫలించదు. ఇంకోటి ఏమన్నాడు? ధనమోసం అన్నాడు. ఇంకోటి ఏంటండి? ధనమోసం అంటే ధనం, డబ్బును ప్రేమించడం, డబ్బు మీద ఆశపడడం. ఏమండి? డబ్బు అందరికీ అవసరమే, అందరికీ అవసరమే. కానీ డబ్బును మనం ప్రేమించకూడదు, దాని కొరకే బ్రతకూడదు. అవసరాలకు వాడుకోవాలి తప్ప డబ్బును మనము ఆశించకూడదు. డబ్బు కొరకు రకరకాల పనులు చేస్తుంటారు చాలా మందికి. అక్రమంగా సంపాదిస్తూ ఉంటారు. డబ్బు కొరకు ఆశ చేత, డబ్బుతో ఆశపడి. ఇట్లా డబ్బు అవసరమే కానీ దాన్ని మనం ప్రేమించకూడదు, దాని మీద ఇష్టపడకూడదు. అవసరానికి దేవుడు ఇస్తాడు, దానికి వాడుకొని మనం దాన్ని త్వరగా పెట్టేసేయాలి. కష్టపడి సంపాదించు, నీ పిల్లల కొరకు సంపాదించు, మంచిదే. కానీ దేవుని కంటే నువ్వు డబ్బుని ఎక్కువగా ప్రేమించకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, నాకంటే దేనిని నువ్వు ఎక్కువ ప్రేమించినా నువ్వు నాకు పాత్రలు కాడంటాడు ఆయన. దేవుని కంటే దేనిని కూడా మనం ఎక్కువగా ప్రేమించకూడదు. అది తండ్రైనా, తల్లైనా, ఏమని డబ్బైనా, ఆస్తులైనా, అంతస్తులైనా, ఏవైనా సరే. డబ్బు ఉండకూడదంటే ఉండాలి, మన అవసరాలు తీరాలి కదండి. కాబట్టి డబ్బు ఉండాలి, మంచిదే, కష్టపడి పనిచేయి. కానీ దాన్ని ఆశించకూడదు. అత్యాశ అంటారు చూడండి, అది మనలో ఉండకూడదు.